20 మంది సజీవ దహనం అంట. బస్సులో మంటలు చెలరేగడంతో ఘోరం. రాజస్థాన్‌లో విషాదం. మరో 16 మందికి తీవ్ర గాయాలు. రాజస్థాన్‌లో ఒక విషాదం జరిగిందంట అండి. రాజస్థాన్‌లో మంగళవారం ఘోర విషాదం చోటు చేసుకుంది. జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్‌కు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్‌కు ఒక బస్సు వెళ్తుంటే దాంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెరిగి 20 మంది సజీవ దహనం అయ్యారంట. 20 మెంబర్స్ అక్కడికక్కడే చనిపోయారంట అండి. ఇంకా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు పాపం. 16 మంది తీవ్రంగా గాయపడ్డ దాంట్లో ఎంతమంది బ్రతుకుతారో, ఎంతమంది చచ్చిపోతారో మనం తెలియము. ఇలాంటి బాధ, ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి ఘటనలు ఎక్కడ జరగొద్దు, ఎప్పుడు జరగొద్దు అని కోరుకుందాం మనమందరం. పోలీసులు కథనం ప్రకారం 57 మంది ప్రయాణికులతో బస్సు మధ్యాహ్నం దాదాపు 3 గంటలకు జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్‌కు బయలుదేరింది. సో 3 గంటలకు జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్‌కి స్టార్ట్ అయిందంట ఈ బస్సు. దాదాపు 10 నిమిషాల తర్వాత హైవేపై ప్రయాణిస్తుండటంతో తొలుత బస్సు వెనుక భాగంలో పొగలు వచ్చాయి. వెంటనే డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపారు. అయితే క్షణాల్లో బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. స్థానికులు, ఇతర వాహనాలు ప్రయాణిస్తున్న వారు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. 19 మంది ప్రయాణికులు 19 మంది బస్సులోనే మృత్యువాత పడ్డారంట అండి.